హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. గెట్ రెడీ టు వైప్ విత్ అలెక్సా. రేపు అయితే ఉగాది అనమాట. సో ఉగాదికి అయితే మేమైతే చిన్న చిన్నగా ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాం. అంటే క్లీనింగ్ అవన్నీ మెల్లమెల్లగా ఇప్పుడే స్టార్ట్ చేసుకున్నాం. అన్నీ ఫినిష్ అయిపోతున్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్ళాం. సో ఫైనల్లీ రేపైతే ఉగాది. ఇవాళ అయితే నేను మొత్తం షూట్ చేస్తాను. అంటే ఉగాది కోసం షాపింగ్ చేస్తాను, అంటే ఏమేమి తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ రేపు కూడా ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటా అది కూడా నేను షూట్ చేసి బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. మీరైతే పక్కా చూసేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ తప్పకుండా చూడండి. సో లైట్గా ఫెస్టివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఈసారి అయితే ఎవ్రీ ఇయర్ బాగా చేసుకుంటాం. బట్ ఇంతకుముందు అప్పుడు ఛానల్ లేదు కాబట్టి నేను బ్లాగ్స్ ఎప్పుడు తీయలేదు వీడియోస్. సో ఈసారి మీ అందరికి చూపించడానికి అయితే నేను మొత్తం బ్లాగ్ అయితే కవర్ చేస్తాను. ఆల్మోస్ట్ మిస్ అవ్వకండి అసలు. సో ఒక 2 days ముందే మేమైతే క్లీనింగ్ అవన్నీ స్టార్ట్ చేసేసుకున్నాం అనమాట. సో ఇల్లు మొత్తం క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది అని చెప్పేసి, సో ఇక్కడ నేనైతే అన్ని స్విచ్ బోర్డ్స్ అన్నీ తుడిచా మంచిగా. అండ్ పైన ఫ్యాన్స్, గోడలు అవన్నీ బాగా దులిపామన్నమాట. సో ఇవాళ మార్నింగే వేప పువ్వు తెచ్చుకున్నాము. సో నేనైతే అది తీసుకురాగానే మంచిగా ఒలిచి అయితే పెట్టేశాను అనమాట. మళ్ళీ తర్వాత రేపు పొద్దున హడావిడి అయిపోతుందని. సో ఇదైతే మనకి రేపు ఉగాది పచ్చడిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్. సో అలా ఈవినింగ్ అయింది. నేను మా మమ్మీ వెళ్ళి కొంచెం గోరింటాకు కోసుకొని వద్దామని వెళ్ళామన్నమాట. సో మా ఇంట్లో ఏంటంటే ఎవ్రీ ఫెస్టివల్కి ఇట్లనే గోరింటాకు పెట్టుకుంటాం. మా మమ్మీకి చాలా ఇష్టం. సో మా మమ్మీ చిన్నప్పటి నుంచి నాకు మా అక్కకి బాగా పెట్టేదన్నమాట. సో ఇలాగే ప్రతి ఫెస్టివల్కి నాకు అలవాటు అయిపోయింది ఇంకా గోరింటాకు పెట్టుకోవడం. అదేదో కొంచెం మంచి ఫీలింగ్ ఉంటుంది. మా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట. సో గాయ్స్, మేమైతే ఇప్పుడు షాపింగ్ చేయడానికి, షాపింగ్ ఏం లేదు, ఓకే రేపు కావాల్సిన తెచ్చుకోవడానికి బయటికి వెళ్తున్నాం అనమాట. సో మేమైతే రేపు కూరలు ఇంకా రేపు కావాల్సినవి తెచ్చుకోవడానికి మార్కెట్కి అయితే వెళ్తున్నాం. మేము ఏ మార్కెట్కి వెళ్తున్నాం అంటే బిహెచ్ఎల్లో సాటర్డే మార్కెట్కి వెళ్తున్నాం. ఈ సాటర్డే మార్కెట్ బిహెచ్ఎల్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట. సో ఇదే సాటర్డే మార్కెట్. ఇక్కడ అన్నీ ఉంటాయి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో మాకు చాలా అలవాటు, అంటే ఎవ్రీ సాటర్డే మార్కెట్కి వచ్చి కావాల్సినవన్నీ మేము తీసుకొని వెళ్ళిపోతాం అనమాట. సో ఈసారి కూడా అలాగే మార్కెట్కి వెళ్ళి మాకు కావాల్సినవన్నీ మెల్లగా వెతుక్కొని బాగా తిరిగాము. అక్కడ తిరిగి రేపటికి ఏమైతే కావాలో అవన్నీ అయితే తొందరగా షాప్ చేసాము. సో రేపటికి మనకి ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మ్యాంగో. సో రేపటికి ఇంకా ఆవకాయ పచ్చడి వేయడానికి మేమైతే మంచి పుల్లగా ఉండే మ్యాంగోస్ తీసుకున్నాము. సో వాటి కోసం అయితే బాగా వెతికాము ఇవాళ. అండ్ నేను ఇంకా షూట్ చేద్దాం అనుకున్నా, అంతమందిలో వీడియో తీసుకోవాలంటే కొంచెం సిగ్గు అనిపించింది. మా మమ్మీ వాళ్ళు షాప్ చేసే లోపల నేనైతే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను అనమాట. సో అలాగే ఇంట్లోకి స్నాక్స్ చేసుకోవడానికి జొన్న అటుకులు అండ్ రాగి అటుకులు తీసుకున్నాము. సో ఇవైతే తీసేసుకున్నాం. నెక్స్ట్ మేమైతే ఫ్రూట్స్ తీసుకుందామని వెళ్ళాము. సో అక్కడైతే ఒక సపోటా షాప్ కనిపించింది. అంటే సపోటా టేస్ట్కి ఇచ్చాడు, చాలా బాగుంది సపోటా. ఇంకా ఫిక్స్ అయిపోయాం, బాగుంది తీసుకోండి అని చెప్పి. సో అవి తీసుకున్నాం. ఇంకా కావాల్సిన ఫ్రూట్స్ తీసుకొని రిటర్న్ వచ్చేసాం అనమాట. సో రాగానే ఇట్లా రేపటి కోసం మ్యాంగోస్ ఇలా వాటర్లో పెట్టుకున్నాం అండ్ గోరింటాకు పెట్టేసుకుంటున్నాం అనమాట. నైట్ అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు 9:40 అలా ఇంకా తినేసి గోరింటాకు పెట్టుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఇలా పెట్టేసుకొని పడుకుంటా. రేపు మార్నింగ్ అయితే చాలా బాగా పండుతుంది. సో అది గాయ్స్ ఇవాళకైతే వ్లాగ్. ఇవే మా ప్రిపరేషన్స్ అనమాట ఇవాళకి. మీకు వ్లాగ్ నచ్చింది అని చెప్పి అనుకుంటున్నా. రేపు మళ్ళీ ఉగాది వ్లాగ్ చేస్తా. అప్పటికి నేనైతే బాగానే పెట్టుకున్నా చేతికి, కానీ ఫినిషింగ్ టచ్ మా మమ్మీ ఇవ్వకపోతే అది సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. ఓకే గాయ్స్, ఇంక ఇవాళకి వ్లాగ్ అయితే ఇవాళ క్లోజ్ చేసేస్తున్నా వ్లాగ్. రేపు కలుద్దాం, బాయ్.